వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ వెలిసిన వాల్ పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. పోక్సో కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన భగీరథ్ కనిపించడం లేదని, ఎవరికైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని బస్టాండ్, తెలంగాణ చౌక్, పార్క్, ఎస్ఆర్ఆర్ కాలేజ్ గేట్ ముందు వంటి పలు ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు నగరంలో సంచలనం సృష్టిస్తున్నాయి. లక్ష్మణచంద మండలం రాజాపూర్ గ్రామంలో రైతులు మొక్కజొన్న, వరి, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తాము పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని, సరిపడా గన్ని బ్యాగులను సరఫరా చేయాలని కోరారు. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదని, వర్షాలు పడే అవకాశం ఉన్నందున వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఉప సర్పంచ్ తిక్కల నవీన్, వార్డు సభ్యులు ఊరడి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి కూలీలు ఉదయం పూటనే పనులు చేయాలని, అత్యవసరం అయితే తప్ప గ్రామ ప్రజలు బయటికి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, యువ నాయకులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ నందియా నాయక్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. కోనూరు గ్రామంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన మల్లికార్జున స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా గుట్టపై ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. వేద పండితుల సమక్షంలో స్వామివారి విగ్రహాన్ని నూతన ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. హనుమాన్ దేవాలయానికి గ్రానైట్ రాతి ద్వారం విరాళంగా అందించిన బీజేపీ నాయకులు చేగొండ శ్రీదేవి నరహరి దంపతులతో పాటు దాతలు, గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో రసాయనాలు లేదా విష పదార్థాలు కలిపారా లేక ఆక్సిజన్ కొరతతోనే చేపలు చనిపోయాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని డ్రైనేజీ నీరు, విగ్రహాల నిమజ్జనం, చెత్త చెదరం వల్ల చెరువు కలుషితమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్రపు డెక్క తొలగింపులో నిర్లక్ష్యం, పరిశుభ్రత లోపించడం పరిస్థితిని మరింత దిగజార్చిందని వారు పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కళలకు ఓరుగల్లు పుట్టినిల్లనే, కళల్లో కళాకారులను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. జానపద కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయ కళల జాతర, ఓరుగల్లు మహా సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్లో నగల దుకాణం దోపిడీ కేసులో పోలీసులు 3 అరెస్టు చేశారు. సుబోధ్ సింగ్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. నిందితులు మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. దోపిడీకి 2 నెలల క్రితమే నిందితులు రెక్కి నిర్వహించినట్లు చెప్పారు. ధర్మపురిలో ఆశ్రయం పొందినట్లు తెలిపారు. దోపిడీ అనంతరం రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు యత్నించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచల రామయ్యను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ పరిశీలించారు. లారీల కొరత, రైస్ మిల్లులో హమాలీల సమస్య కారణంగా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురిని అరెస్టు చేయగా మరికొంతమంది ప్రజా సంఘాల నాయకులను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.